కావలి పట్టణ 33, 34 వార్డులలో ఈరోజు ప్రచార నిమిత్తం 34వ వార్డుకి విచ్చేస్తే ఈ రోజున మలిశెట్టి సోదరుడు ఆధ్వర్యంలో కావలి సైకిల్ అదిరింది, ఫ్యాను బెదిరింది, సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఇంకా ఓన్లీ 13వ తేదీ ఆ చెప్పు ఒకటే ఉంటుంది, అది ఎగిరిపోద్ది. జూన్ 4 తర్వాత కావలి నుంచి బెంగళూరు పోతారు. మీ జోషు, మీ ఆనందం, మీ ఊపు రేపటి 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ బటన్ నొక్కి 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 నొక్కుతుంటే ఈ బటన్ నొక్కుడికి ఫ్యాన్ ఎగిరిపోతుంది. అంతటి ఉత్సాహాన్ని నింపిన 34వ వార్డు కార్యకర్తలకి, ప్రజలకి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం సమిష్టి పోటీలో కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాతో పాటుగా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు సైకిల్, ఇద్దరు కూడా నెంబర్ 2. నెంబర్ 1 చంద్రబాబు, నెంబర్ 2 మేమిద్దరమే. అందుకనే మన గుర్తులో, మన సింబల్లో, సీరియల్లో నెంబర్ 2 కూడా వచ్చింది నాకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. అందుకోసం మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం తెలుగుదేశాన్ని ఆదరించండి, తెలుగుదేశానికి మెజార్టీ ఇవ్వండి. కావాలని బాగు చేసుకుందాం, ఈ వైకుంఠ బ్రిడ్జిని కట్టుకుందాం. అది జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి. అందుకోసం మీ అందరి ముందుకు వచ్చాం.
అందరిని కూడా పేరు పేరుని అడుగుతున్నా. 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. ఈ డ్రైనేజ్ క్లీన్ చేసుకున్నట్టు 3 సార్లు బిల్లులు పెట్టుకున్నాడేమో కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయనటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. జరగబోయేటువంటి ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానికుడని, కావలి పట్టణ వాసి అని 2 సార్లు అవకాశం ఇచ్చారు ఈ పట్టణ ప్రజలు. 5 సంవత్సరాలు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏ పని చేసినా అడ్డుకున్నాడు. ఈ 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డికి, భారతమ్మకి, ధనుంజయ రెడ్డికి, అక్కడున్న మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి సొంత మనిషి. ఏం ప్రయోజనం? కావలి పట్టణానికి ఒక్క పని చేసిన పరిస్థితి ఉందా ఆలోచించండి. లక్ష జనాభాకి తాగడానికి నీళ్లు ఇచ్చేదానికి 90% పనులు పూర్తి చేశాం. 10% పనులు 5 సంవత్సరాలు, 10% పనులు కుళాయిలు బిగించే పని చేయలేకపోయాడు. డ్రైనేజీ మొత్తం కావిలి పట్టణ డ్రైనేజ్ అంతా క్లీనింగ్ కి ట్యాంక్స్ ఏర్పాటు చేస్తే ఆ పని పూర్తి చేయాలి. ఇల్లు కట్టిస్తే ఇల్లు ఇవ్వాల. ఒక్క రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఇక్కడ మొదలుపెట్టిన బ్రిడ్జ్ ఆపేశారు. ఇప్పుడే సోదరులు కృష్ణారెడ్డి గారు చెప్పారు, కాలువలు చూస్తుంటే నవ్వు వస్తుంది. బిల్లులేమో 3 సార్లు చేసుకున్నారు. బ్లీచింగ్ అమ్ముకున్న పార్టీ ఎమ్మెల్యే ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లైట్లు కావలి పట్టణంలో లైట్ లేకుండా లైట్లు అమ్ముకున్న ఎమ్మెల్యే ఎవరంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎక్కడైనా బ్లీచింగ్ అమ్ముకొని, లైట్లు అమ్ముకొని కావలి మున్సిపాలిటీలో ఏ వీధికి పోయినా చీకటి మయం. అడిగాం, అమ్మా కృష్ణారెడ్డి గారి ముఖం కనపడకూడదని లైట్లు లేవా? లేకపోతే అయ్యా 2 సంవత్సరాల నుంచి లైట్లు లేవని చెప్తున్నారు. ఇందుక ప్రతాప్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చింది. సరే, ఉన్న డ్రైవ్ లో క్లీనింగ్ చేయాల.